పరలోకం గురించి చెప్తుంటే నేను అనుకుంటున్నాను, అందరు చూడండి, ఇక వాళ్ళ ముఖాలు ఎట్లా ఉండి ఉంటాయమ్మా? చెప్పు కోసూరు పాస్టర్ గారు. అమ్మాయి అమ్మో, రత్న వజ్ర గోమేధికమా? తోరణాలుగా కట్టాడా? బంగారు వీధులా? అమ్మో, మన మినిస్టర్లో కొంతమంది ఇళ్ళు కట్టుకుని ఎంత అనుకుంటున్నారు? ఇది 10 కోట్లండి ఇల్లు అంటే. ఇక మనమేమో తాబేలు కానీ లేస చూశారు తలక. అక్కడ 25 కోట్లు కాదు అయ్యగారు, ఒక్కొక్క వజ్రమే 100 కోట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అసమానమైన రాజ్యం, అతి శ్రేష్టమైన రాజ్యం. హల్లెలూయా. యుగాయుగములుండే రాజ్యం. ఆ రాజ్యం కొరకు ప్రభువు మనలను సిద్ధపరుస్తున్నాడు. అమ్మాయి ఆ రాజ్యం గురించి మీకు తెలుసా అని చెప్తుంటే వాళ్ళు అవునయ్యా, అవునా అవునా అని దైవరాజ్యాన్ని గురించి నేర్చుకుంటున్నారు. మీరు కూడా పరలోక రాజ్యమును గురించి నేర్చుకోవాలి, కలలు కనాలి. ఒక ఆవిడ అంటుంది, పద్దాక పాములే కనపడుతున్నాయంట. ఊరు నీగోల పద్దాక పాములేనా? దైవరాజ్యాన్ని మనం ఏం చేయాలి? చూడాలి. మా ఊరిలో మండవ బాలా త్రిపుర సుందర్ గారని మా ప్రెసిడెంట్ గారు, మాజీ సర్పంచ్ గారు ఒక ఆవిడ ఉంటారు. రమ్మని ఈ మధ్యాహ్న కబురు, రెండయ్యా ఒక్కసారి రెండంటే చనిపూర్ణ గారు వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పారు, నాకు కాలు వెళ్తే బాబు పెద్ద ఆవిడ 84 ఏళ్ళంట, 74 అన్న 84 అంట. అయ్యారు బాబు, ప్రభు 4ంటికి వచ్చాడు మా గదిలో, అచ్చం నీలాగానే ఉన్నాడు అయ్యా, తెల్లబట్టలు వేసుకుని. అమ్మా 90 ఏళ్ళు బ్రతుకుతావు నువ్వు అని చెప్పాడంట. ప్రభు వచ్చాడయ్యా. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ రాత్రి ఉప్పలూరులో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాను. అన్యుడివా, వేరొక మతస్థుడివా, ప్రభువు నిన్ను కూడా దర్శిస్తున్నాడు. ఆయన స్వరాన్ని నీకు కూడా వినిపింపజేస్తున్నాడు. కాకపోతే నువ్వు గుర్తించట్లా. చిన్నపిల్లడివా, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. క్లాసులో ఉండగా కొన్నిసార్లు మాట్లాడుతున్నాడు, నడిచేటప్పుడు మాట్లాడుతున్నాడు, నిద్దట్లో మాట్లాడుతున్నాడు, స్వప్నము ద్వారా మాట్లాడుతున్నాడు, వ్యాధిలో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని నువ్వు వింటే కృపను పొందుతావు. హల్లెలూయా. వీళ్ళంతా ఎంత గొప్ప భాగ్యవంతులు అయ్యారు. అక్కడ ఉన్నారు వీళ్ళందరూ ప్రభువునంట ఆయనను వెంబడిస్తున్నారంటే ఎంత గొప్ప అవకాశమో వారికి. యేసును చూచే అవకాశం, యేసునొద్దకు చేరిన అవకాశం. ఉప్పులూరు రావడం అంటే మీకు అవకాశం. కొంతమంది ఇంటికాడ దుప్పట ముసుకేసుకుని పడుకుని వెళ్ళావు నువ్వు. రాత్రా ఏమేశారు? బట్టల పని మారయ్య గారిని అడగండి, బాగా చెప్తాడు. గోంగూరలో ఏమేశారో కూడా చెప్తాడు. హల్లెలూయా. ఇక ఇదే గోల తప్ప. నేను రాత్రి వెళ్ళాను, ప్రభువును చూచానమ్మా. ఆయన స్వరాన్ని ప్రభువు నాతోనే దేవుడు గొప్ప కార్యం చేశాడు. నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆయన స్వరాన్ని నేను విన్నాను. అసలు యవన బిడ్డలు కృపతో నింపబడ్డారమ్మా. రాత్రి గొప్ప కార్యం జరిగిందమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వస్తే జరిగేవి ఇవి. స్తోత్రం. మేము ఎందుకు మీటింగ్ పెట్టామో తెలుసా? ప్రభు వస్తాడు. ఎందుకు మీటింగ్ పెట్టామో తెలుసా? బోధ చేస్తాడు. ఎందుకు మీటింగ్ పెట్టామో తెలుసా? ప్రజలు ఆయనను వెంబడిస్తారు. ఎందుకు మీటింగో తెలుసా? రోగులు స్వస్థత పొందుతారు. ఎందుకు మీటింగో తెలుసా? ఆయనను వెంబడించడం అంటే మామూలుగా ఉండదు. ఎక్కడికి? నిత్య జీవానికి నడిపిస్తాడు.